హాయ్ బ్రదర్స్, ట్రేడ్స్ తీసుకొని మనం ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మార్కెట్ అయితే ప్రజెంట్గా ఇక్కడ ఎం ప్యాటర్న్ చేసింది. ఎం ప్యాటర్న్ నెక్ లైన్ బ్రేక్ అయింది. నెక్ లైన్ బ్రేక్ అయిన వెంటనే మనం డౌన్ సైడ్కి అయితే ట్రేడ్ తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ కూడా చేసి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంది కనుక మనకి ఏదైనా మంచి లెవెల్ లేదా ఆపర్చునిటీ దొరికినప్పుడు ట్రేడ్ చేసుకోవడానికి చూడాలి. చూడండి, నేను ఇక్కడ ఈ ఛానల్లో ఓన్లీ కంటెంట్ ఇస్తున్నాను. నాకు తెలిసింది ఏదైతే ఉందో అది మీకు చెప్తున్నాను. చూసి మీకు అర్థమైన పాయింట్లు తీసుకోండి, అంతేగాని మిమ్మల్ని రియల్ అమౌంట్లో ట్రేడ్ చేయించడానికి లేకపోతే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఈ ఛానల్ కాదు. ఇది ఓన్లీ సబ్జెక్ట్ మీకు నేర్పించడానికి పెట్టిన ఛానల్. ఇందులో మిమ్మల్ని రియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయమని మిమ్మల్ని ఎంకరేజ్ చేయను. నా లింక్ ద్వారా జాయిన్ అవ్వమని అసలే చెప్పను. నేను సిగ్నల్స్ ఇస్తానని అసలే చెప్పను. నాకు తెలిసిన కంటెంట్ ఏదైతే ఉందో అది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే తీసుకోండి, అంతే. మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే, సబ్జెక్ట్ ఉపయోగపడుతుందంటే తీసుకోండి. మీరెవ్వరూ రియల్ అమౌంట్లో సబ్జెక్ట్ లేకుండా, తెలియకుండా, రాకుండా రియల్ అమౌంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. నేను చెయ్యమని మిమ్మల్ని ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు. చాలామంది అక్కడక్కడ కోర్సెస్ తీసుకొని స్ట్రక్ అయి ఉన్నారు, వాళ్ళకి తెలియక. నాకు తెలిసినటువంటివి మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అది అందులో మీకు వాల్యుబుల్ పాయింట్స్ దొరికితే తీసుకోండి, అంతవరకే. కానీ ఇదేదో మిమ్మల్ని నా వైపు అట్రాక్ట్ చేసేయడానికి ఛానల్ కాదు. నేను మిమ్మల్ని రియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. నేను కూడా మిమ్మల్ని రియల్ అమౌంట్ వైపు రమ్మను, ఎందుకంటే మీకంటూ మీకు వచ్చే అంతవరకు. సో వెయిట్ చేద్దాం. వన్ ఆర్ టూ ట్రేడ్స్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ వచ్చేసి, సో దీని టార్గెట్ ఇది. టార్గెట్ని ఇంకా అది హిట్ అవ్వలేదు, వెయిట్ చేద్దాం. అయితే డౌన్కి అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాం. డౌన్కి అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాం. రీజన్ ఏంటంటే మార్కెట్ వచ్చేసి డౌన్ ట్రెండ్. సో టార్గెట్ అయితే ఇంకా కొద్ది కింద ఉంది, దాన్ని ఇంకా హిట్ అవ్వలేదు. సో మనకి ఇక్కడ సెల్లర్ లెవెల్ కూడా దొరికింది. సో దాన్ని బట్టి మనం ఇక్కడ డౌన్కి అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాం. సో ఈజీగా విన్ అయింది. సో
చూడండి, సబ్జెక్ట్ మనకి కొంచెం అవగాహన ఉంటే, దీంట్లో అవగాహన ఉంటే ట్రేడ్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి. అది మనకు అర్థం కాకపోతే, ఇప్పుడు దీంట్లో డెమోలో వాడు అమౌంట్ ఇస్తున్నాడు కదా, ఎందుకు ఇస్తున్నాడు డెమోలో అమౌంట్? మిమ్మల్ని ప్రాక్టీస్ చేసుకోమని. డెమోలో ప్రాక్టీస్ చేయడానికి డబ్బులు ఏం అవసరం లేదుగా. ఎందుకు రియల్ అమౌంట్ పెట్టుకుంటున్నారు? ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని రియల్ అమౌంట్? ఎవరు ఎంకరేజ్ చేశారు మిమ్మల్ని రియల్ అమౌంట్ పెట్టమని? రియల్ అమౌంట్ పెట్టుకొని సబ్జెక్ట్ లేకుండా పోగొట్టుకొని అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు, వాడు సరిగ్గా లేదు, వీడు సరిగ్గా లేదు, ఎందుకు అలాగా మనం బ్లేమ్ చేసుకోవటం? నేర్చుకుంటే సరిగ్గా నేర్చుకునేంత వరకు, నీ మీద నీకు కాన్ఫిడెంట్ వచ్చేంత వరకు రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయ మాకు. నీ మీద నీకు కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత నువ్వు ఏదైనా ట్రేడ్ చేస్తే చెయ్యి, అంతేకాని రాకుండా చేయొద్దు దయించి ప్లీజ్. ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు, ఇన్వెస్ట్ చేయడానికి కాదు ఈ ఛానల్. ఓకే, పైకి ఒక ట్రేడ్ తీసుకుంటున్నాను. సో 3 ట్రేడ్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఇందాక అది లాస్ అయింది కనుక 3 ట్రేడ్స్ తీసుకున్నాను. ఆల్రెడీ డౌన్ ట్రెండ్ ఉంది. సో మార్కెట్స్ టార్గెట్ అయితే ఇక్కడ ఉంది. నేను కర్సర్ పెట్టాను చూసారా, అక్కడ ఉంది టార్గెట్. కర్సర్ పెట్టాను చూసారా, అక్కడ ఉంది టార్గెట్. అక్కడ దాకా రావాల్సిందే మార్కెట్. కర్సర్ పెట్టిన దగ్గరికి వచ్చిన తర్వాత అది ఏ డైరెక్షన్ చేంజ్ అవ్వాలి. నేను ఎక్కడైతే కర్సర్ పెట్టానో అక్కడ ఉంది. మార్కెట్ వచ్చిన తర్వాత ఏ డైరెక్షన్కి వెళ్ళినా వచ్చిందా మార్కెట్. సో టార్గెట్ తర్వాత మనకి స్ట్రక్చరు అది అర్థమైపోతే నెక్స్ట్ మనకి ఎటువైపు మనం ట్రేడ్స్ వెళ్తున్నాం అన్నది మనకు అర్థమవుతుంది. అదేదో అర్థం కాకపోతే, సో ఒకటి లాస్ అయినా నేను రికవరీ చేసుకోగలిగాను కదా. ఎందుకు రికవరీ చేసుకోగలిగానంటే మార్కెట్ స్ట్రక్చరు, టార్గెట్ ఇవి మనకు అర్థమైనప్పుడు మనకి ఒకటి పోయినా మనం రికవరీ చేసుకోగలుగుతాం. ఓకే, ఇంకొక ట్రేడ్ తీసుకుందాం. ఒక మైనస్ అయింది కదా, ఇందాక నేను కొంచెం లెవెల్ చూసుకోకపోవడం బట్టి మైనస్ అయింది. నో ప్రాబ్లం. నేను లెవెల్స్ ఎలా పెట్టుకుంటున్నాను ఏంటి ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయండి.
కొంచెం పైకి వెళ్తే మనకి ట్రేడ్ ఉంది. టార్గెట్ మీకు ఐడియా ఉంది కనుక కొంచెం వెయిట్ చేద్దాం. ట్రేడ్ కొంచెం డౌట్ వచ్చింది, ఓకే వెయిట్ చేశాను. ఇక్కడ నుంచి బైక్ అయితే ఒక ట్రేడ్ తీసుకున్నాం. సో మనం తీసుకున్నటువంటి ట్రేడ్స్ ఒకటైతే లాస్ అయింది, తీసుకున్న ట్రేడ్లో ఒకటి లాస్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.